మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, ఇదర్ రౌడీ షీటర్స్ ఆర్ క్రిమినల్స్, ఆ డేటా అంతా ఆన్లైన్ లో పెట్టారా లేదా, రియల్ టైమ్ లో మనం ఎంత వరకు ట్రాక్ చేయగలుగుతున్నాం వెహికల్స్ ను కూడా, వాడు పోయేటప్పుడు క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి రియల్ టైమ్ లో ఎంతవరకు చేయగలుగుతున్నాం. ఇది కాకుండా వీలైతే ఇప్పుడు ఇంపార్టెంట్ క్రూషియల్ ప్లేసెస్ అన్ని మీ దగ్గర మనుషులు ఉంటే కొంతవరకు చెక్ చేసుకుని డ్రోన్స్ ని ఆటోమేటిక్ గా ర్యాండమ్ సర్ప్రైజ్ ఒక రాత్రి ఇదే టైంలో వస్తుంటే ఆ టైంలో ఎవడేం చేయడు, మీరేం పెట్రోలింగ్ పార్టీ పంపిస్తారు, మారుస్తా ఉంటారు మనుషులు పంపించి, యూ సెండ్ ఇట్ డ్రోన్, ఒక రౌండ్ వేసుకొని వస్తుంది, ఇంకోసారి ఇంకొక డైరెక్షన్ లో పోతుంది, ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ కవర్ చేయవో ఆ ఏరియా పంపిస్తారు. సీసీటీవీ కెమెరాలో వచ్చే డేటా కూడా అనలిటిక్స్ చేసి దాని బేస్ చేసుకొని కూడా డ్రోన్ మీరు ఆపరేట్ చేస్తారు. అదే మరి యాక్సిడెంట్స్ కూడా మొత్తం నేషనల్ హైవేస్ ఇప్పుడు కొన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయి, ఆ హాట్ స్పాట్స్ లోనే యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఆ ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇష్టానుసారంగా పోవడం, కేర్లెస్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసి ఆ బిహేవియర్ ని బేస్ చేసుకుని డ్రైవర్ ని కంట్రోల్ చేసి కస్టడీ చేసుకునే పరిస్థితి రావాలి. ఆ నెంబర్ ప్లేట్స్ రికగ్నిషన్ గానీ వేరియస్ థింగ్స్ మీరు తీసుకురావాలి. ఇలాంటివి నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇవి జిల్లా లెవెల్లో ఎస్పీలు, అవసరమైతే అప్పుడప్పుడు కలెక్టర్స్ కూడా, లేకుంటే పాలిటీషియన్స్ కూడా, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. మానసికంగా మనుషుల్లో మార్పు రాకుండా మనం ఎడ్యుకేట్ చేయకుండా కొడితే మాత్రం దానివల్ల పెద్ద ఫలితాలు రావు.